హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పచ్చడి. ఈ పచ్చడి ఎక్కువగా ఉల్లిపాయల్ని పచ్చివాటితోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈరోజు ఆనియన్స్ని స్టీమ్లో బాయిల్ చేసి మనం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకుంటున్నాను. సుమారు ఇవి 200 గ్రామ్స్ వరకు వెయిట్ ఉంటాయండి. వీటిని రెండు వైపులా కట్ చేసుకొని పొట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. తర్వాత కుక్కర్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక చిన్న గిన్నెని బోర్లించుకున్నానండి నేను. మీరు ఏదైనా స్టాండ్ ఉంటే కనుక పెట్టుకోండి. ఆ గిన్నె మీద పొట్టు తీసుకున్న ఉల్లిపాయలను పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్కర్కి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నెలోకి 10-15 ఎండుమిర్చి తీసుకోవాలి. మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చి తీసుకొని బాగా వేడిగా ఉన్న నీళ్లు ఎండుమిర్చిలో పోసి ఒకసారి కలుపుకోండి. ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. దీనికి మూత పెట్టి ఒక 15 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాం. మరొక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని అందులోకి బాగా వేడిగా ఉన్న నీళ్లు పోసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాం. చింతపండు బాగా సాఫ్ట్గా నానిపోతుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3/4 స్పూను సోంపు వేసి 2 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. సోంపు వేయడం వల్ల ఉల్లిపాయ అలాగే ఎండుమిర్చి ఘాటు బ్యాలెన్స్ అవుతుందండి. అలాగే డైజెషన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొంచెం పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఎండుమిర్చిని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కదా, బాగా సాఫ్ట్గా అయిపోయాయండి ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చిని నీళ్లు లేకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అవసరమైతే మధ్యలో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 2-3 స్పూన్లు యాడ్ చేద్దాం. తర్వాత చింతపండును కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 3 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే పొట్టు తీసిన ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే న్యాచురల్ స్వీట్నెస్ బయటికి వస్తుంది. చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని గరిటె సహాయంతో మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ అంతటిని ఈ ఆయిల్లో వేసుకోవాలి. దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోండి. ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా స్టీమ్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని అలాగే 1.5 స్పూను తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఉల్లిపాయ అలాగే ఎండుమిర్చి ఆ ఫ్లేవర్ అంతా అడ్జస్ట్ చేస్తుందండి. చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం సోప్ కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా, మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ ఉల్లిపాయ చట్నీ రైస్లోకే కాదు, టిఫిన్స్లోకి, దోశ, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. దీన్ని 2 నిమిషాల సేపు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.